సార్ నమస్కారం. నేను నరేందర్ అని కండక్టర్ నర్సంపేట డిపోలో. నిన్న ఓటైపోయి వస్తుండగా తెలియని వ్యక్తి స్పీడ్గా రావడం, ఎక్కడ శ్రీకమ్మ నగర్ అవతల గాడబాగ్ మధ్యలో స్పీడ్గా రైట్ సైడ్కి రావడం, బాగా ఓవర్గా డ్రింక్ చేసి స్పీడ్గా రావడం జరిగింది. అందులో మా డ్రైవరు కొద్దిగా స్లో చేసి లెఫ్ట్కి తీసిన తర్వాతనే ఆ బండి పాస్ అయింది. అప్పటికి మావాడు అన్నది అంటే కదా నిమ్మలగా పోరాదా అని అంటే కొద్ది దూరం పోయి రిటర్న్ వచ్చి బండి బండి బస్సు ముందు పెట్టి ఆయన ఇష్టం వచ్చిన రాజ్యంగా 2 గుద్దులు చేతులతోటి ఇట్లా గుద్దాగానే ఆ 2 గ్లాసులు పలిగినాయి. ఆ పలిగిన తర్వాత ఏంటంటే ఇక రాళ్ళు అందుకుని 10 నిమిషాలు రాళ్ళు అందుకొని మొత్తం వర్షం పడ్డట్టు గుప్పిడు కథం. వాళ్ళు ఉన్న ప్యాసెంజర్లు కూడా వబ్బని బొత్తుకుంటున్నాను, ఎవరు దిగట్లేదు. అసలు ఏం దిగారు, బండి నంబర్ దిద్దాన్ని దిగారు కథ, అంతా అయిపోయింది కదా. బండి ఎక్కి బ్లాక్ చెప్తాను మొత్తం చేసి అనుకుంటా కొత్త రిటర్న్ ఉరికాడు. అసలు దొరకవడం కూడా దొరకలే. బండి నంబర్ 2280 వద్ద వరకే చూసినాను. కానీ ఆల్రెడీ ఫోటో దిగాను కానీ అది ఎట్లా ఫోటో ఇస్తాను తెలిసి ఇవాళ బండి ఎక్కి అంత రేజ్ చేసి ఉన్నాడు. ఇక రేజ్ చేసి వెళ్ళిపోయాడు. అట్లున్నది సార్ మా ఆర్టీసీ రక్షణ. దయచేసి మా పెద్దవారు కానీ గమనించండి, మీరు కూడా గమనించి ఇలా దాడి చేస్తే ఏ డ్రైవర్ పని చేస్తాడు, ఏ కండక్టర్ పని చేస్తాడు, కనీసం ప్యాసింజర్ దిగుతూ కూడా డైరెక్ట్ దిగకూడదు. ఎందుకు వచ్చారు బస్సు వాళ్ళు కారణం ఏ ప్యాసింజర్ దిగుతారండి? 40 మందిలో ఏ ప్యాసింజర్ దిగినా ఎవరేం చేస్తట్లేదు. ఈ కండక్టర్ మీద డ్రైవర్ల మీద దౌర్జన్యం చేస్తే రోడ్డు మీద ఎట్లా సేవ చేయాలి, ఎట్లా బతకాలి, అసలు ఏంటిది? నమస్కారం సార్, నా పేరు మోసిన్ సార్, నర్సంపేట డిపో సార్. ఓటాయి నుంచి వస్తుంటే కొత్తగూడెం దాటినాక గాదవాగు దాటినాక అకస్మాత్తుగా ఒక 2 వీలర్ బైక్ వచ్చింది సార్. వచ్చి సడన్ గా రావడం వల్ల నేను మొత్తం రోడ్డు దింపేసిన సార్. దింపేసి నాయన చూసిపోరా అనే వరకు చూసిపోండి అనే వరకు పోయిండు. మళ్ళీ వచ్చిండు, గబా గుద్దిపోయింది సార్. నేను ఆల్రెడీ వచ్చిన బండి కూడా వచ్చింది. పోలీసులు ఫోన్ చేయి.